హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎవరెవరు దానికి ఎలిజిబుల్, ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుంది, ఏ క్లాస్లో వరకు ఇది అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీరు చూస్తారు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. కొంచెం మిస్ అయినా కూడా మీరు వీడియో కంటిన్యూషన్ మిస్ అయిపోతుంటారు. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. జిఓ ఎంఎస్ నెంబర్ 160 11th పిఆర్సి రికమెండేషన్ ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి ఎలా అనేది క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ జిఓ ప్రకారం ఏంటంటే కేవలం ఇద్దరు పిల్లలు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికే ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా కేవలం ఒకసారి మాత్రమే ఒక స్టూడెంట్ కి మీరు అప్లై చేసుకోగలరు, 2 సార్లు మీరు చేసుకోలేరు. అది కూడా ఇది ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి వర్తిస్తుందా అందరికా అంటే అది కాదండి, ఓన్లీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మరియు క్లాస్ 4 ఉద్యోగులకి మాత్రమే. గెజిటెడ్ ఆఫీసర్స్ కి ఈ స్కీమ్ వర్తించదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఎంత అమౌంట్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందంటే అప్ టు 2500 పర్ స్టూడెంట్ అండి. పర్ ఇయర్ కి 2500 రూపాయలు ఒక స్టూడెంట్ కి, అదే మీ పిల్లవాడికి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ డాక్యుమెంట్ కావాలి ఇది అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అసలు ఆ స్కూల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. రెండోది వచ్చేసరికి మీరు పే చేసిన ఫీ రిసిప్ట్స్ మొత్తం మీరు పెట్టాల్సి వస్తుంది బిల్ కి. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఇవ్వాలి. ఇది ముందు మేము క్లెయిమ్ చేసుకోలేదంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మా స్టూడెంట్ కానీ మా పిల్లవాడికి ఇది మేము క్లెయిమ్ చేసుకోలేదు అనేది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ అది ప్రిన్సిపాల్ ఇస్తారు, మీ ఆ స్కూల్ ప్రిన్సిపాల్. నెక్స్ట్ వచ్చి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఈ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ గురించి. మన ఛానల్లో అది కూడా మీకు ఎలా ఫిల్ చేయాలని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకో డౌట్ ఏంటంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి ఇది వ్యాలిడ్ అవుతుందనే కదా. ఎల్కేజీ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ దాకా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో పర్ స్టూడెంట్ 2500 వస్తుంది. అలా 2500 ఇద్దరు పిల్లలకి మాత్రమే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇద్దరు పేరెంట్స్ లో ఒకరు గెస్టెడ్ ఆఫీసర్, ఇంకోటి నాన్ గెస్టెడ్ ఆఫీసర్ ఉంటే ఇది స్కీమ్ వర్తిస్తుందా అనే డౌట్ రావచ్చు. కాదండి, ఇది వర్తించదు. కేవలం నాన్ గెస్టెడ్ ఆఫీసర్ అలాగే క్లాస్ 4 ఎంప్లాయీస్ కి మాత్రం ఈ ప్రొవిజన్ ఉంది. ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలనే కదా, మీ డిడిఓ ద్వారా ఇది సప్లిమెంటరీ బిల్లోనే పెట్టుకోవాలండి. జనరల్ గా ఇది ఏప్రిల్ సప్లిమెంటరీ బిల్ అంటే ఇప్పుడు రానున్న ఏప్రిల్లో సప్లిమెంటరీ బిల్లో మీరు ఈ జిఓ ప్లస్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఫిల్ చేసి కన్సర్న్ డిడిఓతో ఈ బిల్ పెట్టించుకుంటే మాక్సిమం మీ ఎస్టీఓ అప్రూవల్ ఇస్తారు. నేను కనుక్కున్నాను, కొంతమంది ఎస్టీఓస్ ఏం చేస్తున్నారంటే మీ ఎస్ఆర్ మెయింటైన్ చేసే అథారిటీ దగ్గర నుంచి కూడా ఒక ప్రొసీడింగ్ తీసుకోమంటున్నారు. నెక్స్ట్ మీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, సపోజ్ ఎంపీడీఓ కానీ ఎంఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇలా ఉంటారు కదా ఎవరైనా, వాళ్ళ నుంచి కూడాను ఒక లెటర్ అడుగుతున్నారు కొంతమంది ఎస్టీఓస్. ఇది అందరికీ కాదండి, కొంతమంది ఎస్టీఓస్ అడుగుతున్నారు. సో మాక్సిమం మీ ఎస్టీఓని కనుక్కొని ఈ బిల్ రేజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఎట్ ఏ టైం మీరు 2 అకాడమిక్ ఇయర్స్ కి క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. అంటే 24-25, 25-26 అకాడమిక్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఆ 2 రిలేటెడ్ బిల్స్ అయితే మీరు ఇప్పుడు జనరేట్ చేసుకొని అప్రూవల్ అయితే 100% వస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇస్తున్న స్కీమ్ కాబట్టి. లేటెస్ట్ గా చాలా గవర్నమెంట్ జాబ్స్ వచ్చి రిక్రూట్ అయిపోయి ఉన్నారు కదా. మన రీసెంట్ గా డిఎస్సి వచ్చింది, సచివాలయం జాబ్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మందికి ఈ అవేర్నెస్ లేదు, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటని. దానికోసమేనండి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో. అలాగే ఆ జిఓ కూడా ఇప్పుడు మనం చూద్దాం. జిఓ ఎంఎస్ నెంబర్ 160 బై స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 30/9/2022. ఇది డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోవాలి, బిల్ పెట్టేటప్పుడు ఇది అటాచ్ చేయాలి కాబట్టి. చూడండి, 11th పిఆర్సి రికమెండేషన్ రివైజ్డ్ పే స్కేల్ 2022 అని ఇచ్చి దీంట్లోనే ట్యూషన్ ఫీ అమౌంట్ ఫ్రమ్ 1000 to 2500 పర్ యానం పర్ చైల్డ్. నేను చెప్పినట్టు మ్యాక్సిమం ఆఫ్ 2 చైల్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెయిన్ ఇక్కడ చూడండి నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అండ్ లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఆల్ ద క్లాసెస్ ఫ్రమ్ ఎల్కేజీ టు ఇంటర్మీడియట్ 12th క్లాస్. అలాగే ఇప్పుడు మనం ఈ ట్యూషన్ ఫీ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అఫీషియల్గా, ఇదిగోండి అప్లికేషన్ ఫర్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ. ఇది నేమ్ ఆఫ్ ద పోస్టు, వర్కింగ్ ప్లేసు, పర్టికులర్స్ ఆఫ్ చిల్డ్రన్, నెక్స్ట్
నేమ్ ఆఫ్ ద చైల్డ్, ఏజ్, క్లాస్ అంటే మనం ఎవరిది క్లెయిమ్ చేసుకుంటున్నామని ఆ అబ్బాయిది గానీ, అమ్మాయిది గానీ మొత్తం డీటెయిల్స్ రాయాలి. రికగ్నిషన్ ఆఫ్ స్కూల్ పర్టిక్యులర్స్ ఇది స్కూల్ వాళ్ళు ఫిల్ చేస్తారు. టోటల్ ట్యూషన్ ఫీ ఎంత, అలాగే నేమ్ ఆఫ్ ద స్పౌస్ అండ్ పోస్ట్ కోడ్. ఈ డిక్లరేషన్ ఏంటంటే మనం ఎప్పుడు ఆ పిల్లవాడికి ఆ అకాడమిక్ ఇయర్‌కి మనం క్లెయిమ్ చేసుకోలేదన్నట్టు. ఇది స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది దీంట్లో ఉన్నట్టు కూడా మనం ఫిల్ చేసి హెడ్ మాస్టర్ ఇస్తారు. నెక్స్ట్ తన స్కూల్ నుంచి ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ కూడా అది 2 రెసిప్ట్స్ మనం తీసుకోవాలి. చూడండి మొత్తం గైడ్‌లైన్స్ ఇప్పుడు దీంట్లో ఉన్నాయి. చూశానుగా శాంక్షన్ ఆర్డర్ షుడ్ బి సపోర్టెడ్ బై స్కూల్ రెసిప్ట్స్ లేకుండా ఇది వర్తించదు. నెక్స్ట్ కంపల్సరీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లోనే మనం క్లెయిమ్ చేసుకోగలము. నెక్స్ట్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఈస్ గెస్టెడ్ ఆఫీసర్ అండ్ అదర్ ఈస్ ఎన్‌జీఓ అయితే కన్సెషన్ నాట్ అడ్మిసిబుల్. నేను మీకు ఇందాక చెప్పినట్టు అలా పాసిబుల్ అవ్వదు. అలాగే స్పౌస్ ఎంప్లాయీస్ స్టేట్, సెంట్రల్ అంటే అది ఏదైనా అవ్వచ్చు. దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఆ సస్పెన్షన్‌లో, కన్సెషన్‌లో ఉంటే ఏం జరిగిద్దంటే అప్పుడు దాకా ఎంక్వైరీ అయ్యేదాకా అమౌంట్ అయితే రిలీజ్ కాదు. చూశారుగా? నేను చెప్పినట్టు కన్సెంట్ డాక్యుమెంట్స్ తో మీ డిడిఓ చేత ఏప్రిల్ సప్లిమెంటరీ బిల్లో గనక మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా ఎస్టీఓ అప్రూవల్ ఇస్తాడు. మీకు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ కూడా అవుతుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేశారా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.